మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మన అందరి గురువైన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకరణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహోత్తర్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్ మహా ఉపాధ్యాయుడు, మాస్టర్ టీచర్, ఇమోటల్ గురువైన తండ్రికి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. ఈ వర్తమాన క్షణంలో ఉన్న సమస్త విశ్వానికి, విశ్వంలో ఉన్న సమస్త కాంతికి, కాంతి మాస్టర్స్కి, పంచభూతాలకి, భూమాతకి, సమస్త మూగజీవులకి నా యొక్క స్వయానికి కూడా అనంతకోటి ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ. మేడం, వెల్కమ్ మేడం. వెల్కమ్ టు అవర్ సెషన్ మేడం. ఓవర్ టు యూ మేడం. లక్ష్మి మేడం. థ్యాంక్ యూ మేడం. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు పాదాభివందనాలు, ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. విశ్వంలోని గురువులందరికీ నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. బ్రహ్మర్షి పితామహ పత్రి మాస్టర్ గారికి, మరి రామ్తా మాస్టర్ గారికి, నాకు ధ్యానాన్ని ప్రసాదించిన వంశీ మాస్టర్ గారికి నా శతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. నాకు అవకాశం ఇచ్చిన స్వప్నేశ్వరి మేడం గారికి, బోర్నెస్ వెజిటేరియనిజం, ద యంగ్ లేడీ గురు క్రియేటర్ స్వప్నేశ్వరి మేడం గారికి నా అనంతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. విశ్వంలోని ప్రస్తుత వర్తమాన క్షణానికి మరియు నా స్వయానికి, ఈ వర్తమాన క్షణంలోని సమస్త మూగ జీవులకి, సమస్త ప్రాణకోటికి నా అనంతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. నాలోనే ఉండి నా చేత చెప్పిస్తున్న మాస్టర్, గురు, టీచర్, అమరత్వ గురు రామ్తా మాస్టర్ గారికి, నా తండ్రికి నా అనంతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. దీక్షిస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా నా అనంతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మాస్టర్స్. మనం చదువుకునే బుక్ ది సైన్స్ ఆఫ్ మైండ్ మేనేజ్మెంట్. మేడం కొంచెం వెనక నుంచి రానా? ఓకే, థ్యాంక్ యూ మేడం. అందులో భాగంగా మనస్సులో భగవంతునికి సేవ చేసే ప్రక్రియ గురించి చెప్పుకుందాం మాస్టర్స్. స్వామి ముకుందానంద మాస్టర్ కూడా నా అనంతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. మనస్సులో భగవంతునికి సేవ చేసే ప్రక్రియ. దివ్య ప్రేమ అంటే ఇవ్వడం, సమర్పించుకోవటం. ఇది సేవ చేయాలనే కోరిక ద్వారా వ్యక్తమవుతుంది. ఆ విధంగా భక్తులు సాంప్రదాయకంగా తాము పూజించే విగ్రహాలకు, బొమ్మలకు స్నానం చేయించడం, దుస్తులు ధరింపచేయడం, అలంకరించడం మరియు పూజలు చేయటం వంటివి చేస్తారు. వీటిని కూడా మనసులో మానసీ సేవగా చేయవచ్చు. మానసీ సేవ చేయడం చాలా సులభం మరియు దాంట్లో సాంప్రదాయ పద్ధతుల్లో ఉన్న ఇబ్బందులు ఉండవు. భౌతికంగా ఉన్న ప్రతిమ, విగ్రహం సేవ చేయాలంటే మీకు పూజలు, పూలు అవసరం. మరియు మీరు మంచు కురిసే ప్రదేశంలో కానీ లేదా అపార్ట్మెంట్ లో కానీ నివసిస్తుంటే పూలు అందుబాటులో ఉండకపోవచ్చు. అంతేకాక దేవుని విగ్రహాన్ని వజ్రాల హారంతో అలంకరించాలనుకుంటే మీ దగ్గర అంత ఆర్థిక స్తోమత ఉండకపోవచ్చు. కానీ మనం మనసులో అందించే సేవకు ఏ అవరోధాలు ఉండవు. మనసులోనే ఒక శ్రేష్టమైన గులాబీ పూల దండను సిద్ధం చేసి అర్పించినట్లు భావించండి. లేదా కోహినూర్ కంటే పెద్ద వజ్రంతో ఉన్న ఒక హారాన్ని శ్రీకృష్ణుని మెడలో అలంకరించానని మానసికంగా భావించండి. భౌతికంగా ఉన్న విగ్రహంతో ప్రయాణం చేయాలి అంటే ఎప్పుడు సమస్యే. భగవత్ ప్రతిమను వెంట తీసుకెళ్లాలా లేక ఇంట్లోనే వదిలేయాలా అనే సంశయం ఎప్పుడు వస్తుంటుంది. ఆరాధన చేయకుండా అలా దానిని వదిలేయాలి అంటే భక్తుడి హృదయంలో చాలా బాధగా ఉంటుంది. కానీ ప్రయాణ సామానులో భగవత్ మూర్తిని తీసుకెళ్లడం అంటే కొన్ని సమస్యలు తలెత్తుతాయి. ఎందుకంటే మన విమానయాన సంస్థలు అనుమతించే పరిమిత బరువులో బూట్లు మరియు లోదుస్తులతో కలిపి పెట్టవలసి వస్తుంది. మన మనస్సులో భగవంతుడిని ఒక చిత్రంగా ఊహించుకున్నప్పుడు ఇలాంటి సమస్యలకు తావులేదు. మనకు తీరిక సమయం దొరికినప్పుడల్లా మనం కళ్ళు మూసుకొని ప్రభువును సేవించడంలో మానసికంగా నిమగ్నం అవ్వచ్చు. ఆయన పాదాలను సున్నితంగా మర్దన చేస్తున్నట్టు, ఆయనకు తినిపిస్తున్నట్టు, విసనకర్రతో వీస్తున్నట్టు, పూజిస్తున్నట్టు, ఇలా పలు రకాలుగా అన్నమాట. ఒక కవి దీనిని బాగా వర్ణించారు. దిల్ మే బస్ హే హయార్ ఈ తస్వీర్
జబ్ చాహో సిర్ యు జాకయా దేఖ్ లియా. నా మనసులోనే నా ఆత్మసకుని స్వరూపం ఉంటుంది. నేను కోరుకున్నప్పుడల్లా నేను కళ్ళు మూసుకొని ఆయనను చూస్తాను. ముఖ్యమైన విషయం ఏమిటంటే భౌతికంగా మనం చేసే సేవ మాదిరిగానే మానసిక సేవ కూడా మనస్సును శుద్ధి చేస్తుంది. శ్రీకృష్ణుడి లీలల నుండి ఒక అందమైన ఉదాహరణ ఈ అంశాన్ని వివరిస్తుంది. కృష్ణుడు బృందావనమును వదిలి మధురకు వచ్చినప్పుడు అతను రాక్షస రాజు అయిన కంసుని చంపి తన తల్లిదండ్రుల చెర నుండి విడిపించాడు. ఆ సమయంలో 11 సంవత్సరాల తర్వాత తన బిడ్డను కలుసుకున్న దేవకి తన తనయుడిని తన ఒడిలో కూర్చోబెట్టుకొని గట్టిగా ఆలింగనం చేసుకుంది. 10,000 ఆవులను దానం చేసిన తర్వాత మాత్రమే కృష్ణుని తన ఒడిలోకి తీసుకుంటామని వారు తీసుకున్న నిర్ణయాన్ని కృష్ణుడిని తన ఒడిలోకి తీసుకుంటామని వారు తీసుకున్న నిర్ణయాన్ని కృష్ణుడి తండ్రి వసుదేవుడు దేవకికి గుర్తు చేశాడు. కానీ దేవకీదేవి యొక్క తల్లి ప్రేమ ఎంత గాఢంగా ఉందంటే వసుదేవుని హెచ్చరిక వినడానికి ఆమె సంసిద్ధంగా లేదు. కాబట్టి వసుదేవుడు ఆ ప్రతిజ్ఞను తానే స్వయంగా అమలు చేయాలని నిర్ణయించుకున్నాడు. తన వద్ద 10,000 ఆవులు లేవు కానీ లేదా వాటిని తేవటానికి తగినంత వనరులు కానీ లేనందున అప్పుడు ఆయనకు గొప్ప ప్రత్యామ్నాయ కార్యం చేశాడు. తన మనసులోని ఆవులను దానం ఇవ్వడాన్ని ధ్యానం చేశాడు. ఇది చాలా సరళంగా అనిపించవచ్చు కానీ వాస్తవం ఏమిటంటే త్యాగం మరియు సేవ లాంటి గొప్ప ఆలోచనలను మనం ఆలోచించినప్పుడు అది సహజంగానే మన మనస్సును శుద్ధి చేస్తుంది. బౌద్ధ గ్రంథాలు ఈ విషయాన్ని చాలా చక్కగా వివరిస్తాయి. మనం ఇతరులకు మంచి చేసినప్పుడు అది మనమే మేలు చేసుకుంటున్నట్టు అని వారు నొక్కి చెప్పారు. ఇలా ఎందుకంటే మంచి పని చేసే ముందు తన మనస్సులో ఉన్నతమైన మనోభావాలను తీసుకొస్తాయి. తత్ఫలితంగా మన మనస్సుని ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడం ద్వారా మనకు స్వప్రయోజనం కలుగుతుంది. మరియు మనం ఇతరులకు హాని చేసినప్పుడు మనమే హాని చేసుకున్నట్టు అవుతుంది. ఎందుకంటే మన చెడు భావనలు మన మనస్సులో విషాన్ని సృష్టిస్తాయి. మరో మాటలో చెప్పాలంటే మంచి ఆలోచనలు పెంపొందించుకోవడం మన మనస్సును శుద్ధి చేస్తుంది. అదే సమయంలో చెడు ఆలోచనలు దాన్ని విషపూరితం చేస్తాయి. ఈ విధంగా మనం మంచి చేయలేకపోయినప్పుడు మంచి చేయాలనే ఆలోచనలు చేయడం అనేది అత్యుత్తమ ప్రత్యామ్నాయం. అదే సూత్రం మానసిక సేవకు వర్తిస్తుంది. మనస్సులో భగవంతుడిని సేవించే కార్యక్రమం భౌతిక సేవ వలె భక్తుడి అంతఃకరణ శుద్ధి చేస్తుంది. ఈ ఆధ్యాత్మిక సిద్ధాంతాన్ని వివరించే ఒక సుందరమైన కథ ఇప్పుడు మీకు వివరిస్తాను. ఒకానొకప్పుడు భక్తి గల ఒక వర్తకుడు ఉండేవాడు. కానీ తను చాలా పిసినారి. తనకు అవకాశం దొరికినప్పుడల్లా ఆదా చేసుకుంటూ ఉండేవాడు. అలా ఆదా చేయడానికి ఎంతవరకైనా వెళ్ళేవాడు. ఒక రోజు అతను సత్సంగానికి హాజరయ్యాడు. అక్కడ పూజలన్నీ కూడా మనస్సులోనే చేసుకోవచ్చని విన్నాడు. ఆరాధన సామాగ్రిలో ఖర్చు చేసే డబ్బు ఆదా అవుతుందని, ఇది చాలా అనుకూలంగా సౌకర్యవంతంగా ఉంటుందని ఆయన భావించాడు. మరుసటి రోజు అతను ధ్యానంలో కూర్చున్నాడు. అతను తనకు ప్రియమైన కృష్ణుని స్వరూపాన్ని తన ముందుకు తీసుకొచ్చాడు. తర్వాత అతను గంగా, యమున, నర్మదా, సింధు మరియు కావేరి పవిత్ర నదుల నీటిని సేకరించి శ్రీకృష్ణునికి తన మనసులోనే స్నానం చేయించడం ప్రారంభించాడు. మంచి దుస్తులతో ఆ దేవదేవుడికి ప్రేమతో అలంకరించాడు. అప్పుడు అతను వంట చేసి తన చేతులతో స్వామికి ఆహారం అందించాడు. మొత్తం ఆ ప్రక్రియ 1 గంట పాటు కొనసాగింది మరియు దానిని అతను పూర్తిగా ఆస్వాదించాడు. తన హృదయంలోనే కొలువై ఉన్న ఆ దేవుని సాన్నిహిత్యాన్ని తనివి తీరా ఆస్వాదించాడు. ప్రతిరోజు ఈ సేవ ఇలాగే కొనసాగించాలని నిర్ణయించుకున్నాడు. ఇలా 1 సంవత్సరం గడిచిపోయింది మరియు అతని ధ్యానం మరింత గాఢంగా మారింది. అతను రోజువారీ పూజలు చేసినట్లే ఆరాధన యొక్క సామాగ్రి యథార్థంగా అక్కడ ఉందని అతను భావిస్తూ వచ్చాడు. ఒకరోజు అతను పాయసం తయారు చేస్తున్నట్టు ధ్యానం చేస్తున్నాడు. అతను బియ్యాన్ని పాలలో ఉడకబెట్టి కొన్ని రుచి కొరకు సుగంధ ద్రవ్యాలను జోడించాడు. అతను ధ్యానం చేస్తూ కుంకుమ పువ్వులను దాంట్లో వేసేటప్పుడు పెట్టెలోని కుంకుమ పువ్వు మొత్తం పాలలో పడినట్టు ఆయనకు అనిపించింది. ఆ కుంకుమ పువ్వు చాలా ఖరీదైంది మరియు దానిలోని ప్రతి చిన్న ముక్క కూడా చాలా విలువైంది. ఇక్కడ డబ్బు వృధా అవుతుందని చాలా బాధపడ్డాడు. ఇది తన ధ్యానంలో మాత్రమే అయ్యిందని గ్రహించకుండా అతను మరుసటి రోజు తిరిగి ఉపయోగించుకునేలా పాల నుండి ఆ కుంకుమ పువ్వును బయటకు తీయడం ప్రారంభించాడు. భగవంతుడు తన మనసులో వచ్చే ప్రతి ఆలోచనను గమనిస్తూ ఉంటాడు.
మరియు ఆ వ్యాపారి ప్రతిరోజు చేసే సేవను గమనిస్తున్నాడు. ఆయన చిత్తశుద్ధిని చూసి శ్రీకృష్ణుడు తన కృపను ప్రసాదించాలని నిర్ణయించుకున్నాడు. అతను వ్యాపారి ముందు ప్రత్యక్షమే అతని చేతిని పట్టుకున్నాడు. వ్యాపారి యొక్క ధ్యానం తొలగిపోయింది. అతను కళ్ళు తెరిచి తన ముందు ప్రత్యక్షమైన భగవంతుడిని చూసి ఆశ్చర్యపోయాడు. శ్రీకృష్ణుడు అతనిని ప్రేమగా ఇలా మందలించాడు. ఓరి పిసినారి, నీ తండ్రి వారసత్వ సంపదలో దేనినైనా నువ్వు ఆ కుంకుమ పువ్వు కోసం ఖర్చు చేసావనా? దాన్ని తీసేస్తున్నావు అని భగవంతుని దర్శన భాగ్యంతో ఆ వ్యాపారి ఆశ్చర్యపోయాడు. ఇది ఒక హాస్య కథ, కానీ మనస్సులో హరిగురువులకు సేవ చేయటం అనేది వారి పట్ల మన ప్రేమపూర్వక భావాలను పెంపొందించే శక్తివంతమైన పద్ధతి అని చాలా అద్భుతంగా చిత్రీకరిస్తుంది. విరహ వేదన భావనతో చేసే ధ్యాన పద్ధతి. ఇక చివరగా ఇంతకు ముందు చర్చించిన అన్నిటికంటే గొప్పదైన ధ్యాన పద్ధతి ఒకటి, అదే విరహ ధ్యానం. ఇందులో భగవంతుని స్వరూపాన్ని మన ముందు ఉంచుకొని ఆయన దర్శనం కోసం తీవ్రమైన విరహాన్ని పెంచుకుంటాం. ఆయన యొక్క అసలైన దివ్య రూపంలో నా ముందు నిజంగా ప్రత్యక్షమయ్యే రోజు ఎప్పుడు వస్తుందా అని. అప్పుడు మనకు అంతఃకరణ శుద్ధి మరియు భక్తి లేని చేత కలిగే వినమ్రతా భావంతో భగవంతుని కృప కోసం ప్రేమ కన్నీళ్లతో భగవంతునికి ఇలా మొరపెట్టుకుంటాం. నా ప్రభు, మీరు ప్రత్యక్షం అవ్వడం లేదు అంటే నా మనసు ఇంకా అపవిత్రంగా ఉందన్నమాట. మిమ్ములను చేరుకోవటానికి నేను నా శాయశక్తిలా ప్రయత్నం చేశాను, అయినా విజయవంతం కాలేకపోయాను. నా ప్రయత్నాలన్నీ పరిమితమైనవి మరి లోపభూయిష్టమైనవి. ఇప్పుడు మీరు దయచేసి మీ అకారణ కరుణతో నన్ను కనికరించండి మరియు నా సాధనను పరిపూర్ణం చెయ్యండి అని. విరహ ధ్యానంలో మన ఇంద్రియాలన్నీ భగవంతుని కోసం పరితపించేలా చేస్తాం. పరమ ప్రియమైన ఆ భగవంతుడిని పొందాలనే ఈ కోరిక భక్తికి జీవనాధారం. అది భగవంతుని పట్ల ప్రేమను అనుక్షణం పెంచుతూ విరహ వేదన అనే అనుభవానికి దారితీస్తుంది. అంటే భగవంతునికి కోసం పరితపించేటప్పుడు హృదయంలో కలిగే బాధ. ఈ విరహ వేదన కలిగినప్పుడు ఇది చాలా త్వరగా మనసులోని మలినాలను శుభ్రపరిచి దివ్య ప్రేమను అందుకోవడానికి యోగ్యతను కలుగజేస్తుంది. జగద్గురు కృపాల్జీ మహారాజ్ గారు తన రచనలలో విరహ వేదన గురించి వివరించారు. దేదో ఐసి విరహ వేదన మిట జాయే మమ అహనా చేతన ఔరా అధిక చనుకేన సోనా పుని పుని ఆగిని తపాసేసే. ఓ కృష్ణ, ఓ శ్రీకృష్ణ, నా హృదయాన్ని మీకోసం మాత్రమే పరితపించేలా చెయ్యండి. అలాంటి విరహం నా అహంకారాన్ని నాశనం చేస్తుంది మరియు అంతఃకరణ శుద్ధి చేస్తుంది. ఇది ఎలాగంటే బంగారాన్ని పదే పదే కొలిమిలో కాల్చినప్పుడు మరింత తళతళ మెరుస్తుంది కదా. యోగి శ్రీ కృష్ణ ప్రేమ్ ఈ భావనను చాలా చక్కగా వ్యక్తం చేశారు. మీరు నిస్సహాయ స్థితి చేరుకున్నప్పుడు, అంతా శూన్యంగా అగుపిస్తున్నప్పుడు మునిగిపోతున్న నావ నుండి కాపాడమని తీవ్రమైన ఆర్తితో నరాల్లోంచి భగవంతుణ్ణి పిలిచినప్పుడు మాత్రమే భగవత్ కృప జోక్యం చేసుకుంటుంది. ఆయన ప్రేమ మీ పిలుపుకి సమాధానంగా వస్తుంది. మీ హృదయం అంతా ప్రేమతో నిండిపోతుంది. శతాబ్దాల కాలం నాటి అంధకారానికి మృత్యు గంటికలు మోగిస్తుంది. రూప ధ్యానంతో పాటు మనస్సు నిర్వహణ యొక్క వివిధ సాధనల గురించి ఇక్కడ చర్చించిన పిదప ఇప్పుడు మనం రోజువారీ సాధనని ఏర్పాటు చేసుకోవాల్సిన స్థితిలో ఉన్నాం. ఈ పుస్తకం యొక్క తర్వాతి మరియు చివరి అధ్యాయంలో ఆ విషయం గురించి చర్చిద్దాం. ప్రధాన అంశాల సారాంశం. మానసిక చిత్రీకరణలు, విజువలైజేషన్ అనేవి సానుకూల స్వీయ సంభాషణ మరియు సానుకూల ధృవీకరణల కంటే చాలా ప్రభావశీలంగా ఉంటాయి. ఒక చిత్రం 1000 మాటలంత ప్రభావవంతమైనది. మాటల కంటే కూడా ఒక చిత్రం మన మనసుపై ఎక్కువ ప్రభావాన్ని చూపుతుంది. మనస్సు కూడా చిత్రాలను మరింత సులభంగా గుర్తుంచుకుంటుంది. విజువలైజేషన్ అంటే కావలసిన ప్రయోజనమైన ప్రభావాన్ని ఇవ్వడానికి కళ్ళు తెరిచి లేదా మూసివేసి ప్రయత్నపూర్వకంగా చిత్రాలను సృష్టించే ప్రక్రియ. మనం ఆ భగవంతుని స్వరూపంపై ధ్యానించడం నేర్చుకున్నప్పుడు ఆయనను ప్రేమించడానికి మనకు స్పష్టమైన ఆధారం లభిస్తుంది. ఇదే రూప ధ్యానం. భగవత్ ప్రాప్తి పొందిన తర్వాతే, మన మనస్సు దివ్యంగా మారిన తర్వాతే ఆ భగవంతుని దివ్య రూపాన్ని మనస్సులో ఏర్పరచుకోగలం.
ప్రస్తుతానికి మనం ఆయన యొక్క ప్రతిరూపాన్ని మనసులో సృష్టించుకొని దివ్య మనోభావాలను పెంపొందించుకోవాలి. మనము ఆ దివ్యమంగళ గుణములపై మరియు దివ్య లీలలపై కూడా ధ్యానించవచ్చు. మానసిక సేవ ఆ భగవంతుని పట్ల ప్రేమను పెంపొందించే మరో శక్తివంతమైన మార్గం. విరహ ధ్యానం అనేది భగవంతుని పొందాలనే భావనలో ఆ పరమాత్మపై ధ్యానం. ఇది భక్తిని పెంపొందించే అత్యంత శక్తివంతమైన మార్గం. మీ దైనందిక సాధన ఏర్పాట్లు. ఓ ప్రఖ్యాత సామెత ప్రకారం మంచి ఐడియాలు, ఆలోచనలు ఎన్నెన్నో ఉంటాయి, కానీ వాటిని అమలు చేయకపోతే వాటి విలువ శూన్యత. గత 9 అధ్యాయాల్లో మనసుని నిర్వహించుకోవడానికి అత్యంత శక్తివంతమైన పద్ధతులను చర్చించాం. కానీ వీటిని ప్రయోగాత్మకంగా మనం ఆచరించకపోతే ఈ సైద్ధాంతిక జ్ఞానం కేవలం వ్యర్థంగా మిగిలిపోతుంది. ఉన్నత విద్యావంతుడై ఉండి మాదక ద్రవ్యాలకు బానిసైన వ్యక్తికి మరియు చదువురాని తాగుబోతు వ్యక్తికి మధ్య తేడా ఏమిటి? నిజంగా ఎక్కువ కాదు. వారు వారి జ్ఞానంలో తేడా కలిగి ఉండవచ్చు, కానీ వారి చర్యల్లో ఒకేలా ఉన్నారు. అందువల్ల మనస్సు నిర్వహణ యొక్క అద్భుతమైన సూత్రాన్ని నేర్చుకున్న తర్వాత మనం ఇప్పుడు దాన్ని మన దైనందిక జీవితంలో ఆచరణలో పెట్టాలి. దీనికి అభ్యాసం అవసరం. క్రమశిక్షణ మరియు నిరంతర స్థిరమైన అభ్యాసం ద్వారానే ఏ పనిలోనైనా నైపుణ్యం సాధించబడుతుంది. స్థానిక నీటి కొలనులో వారానికి ఒక శనివారం రోజున ఈత కొట్టే వ్యక్తి ఒలింపిక్ స్విమ్మింగ్ విజేత కాలేరు. ఎవరైతే ప్రతిరోజు గంటల కొద్ది సాధన చేస్తూ వారి నైపుణ్యాన్ని మరియు సామర్థ్యాన్ని పెంచుకుంటారో వారే ఒలింపిక్స్ లో బంగారు పతకాలను సాధిస్తారు. అదే విధంగా ఆధ్యాత్మిక శ్రేష్టత కోసం కూడా శిక్షణ, అభ్యాసం అత్యంత ఆవశ్యకం. ఈ శిక్షణ గురువు మార్గదర్శకత్వంలో చేపట్టాలి. ఈ విషయం తదుపరి విభాగంలో సవివరంగా వివరించబడుతుంది. ఒక గురువు యొక్క ఆవశ్యకత. కార్పొరేట్ మరియు వృత్తి వ్యాపార జీవితంలో త్వరగా ఎదగాలంటే ఒక సరళమైన మార్గం ఏమిటంటే మీకు వ్యక్తిగతంగా మార్గనిర్దేశం చేయగల మరియు శిక్షణ ఇవ్వగలిగిన ఒక సలహాదారును కనుగొనడం అనేది అందరికీ తెలిసిన నిజం. అటువంటి మార్గదర్శకుడికి ఈ మార్గం గురించిన పూర్వ అనుభవం ఉంటుంది, ఎందుకంటే ఆయన అదే మార్గంలో సమస్యలను అధిగమిస్తూ మీ ముందే పయనిస్తున్నాడు. లోతైన అనుభవం కారణంగా మీ సలహాదారు మీకు జ్ఞానాన్ని సులభంగా నేర్పుతారు. లేకపోతే మీకు ఆ అనుభవం పొందడానికి దశాబ్దాలు పడుతుంది. మంచి కోచ్ యొక్క విలువ క్రీడా రంగంలో కూడా విశ్వవ్యాప్తంగా గుర్తించబడింది. అదే విధంగా గురువు అంటే అంతర్గత పరిపక్వత సాధించే ప్రయాణంలో మనకు మార్గనిర్దేశం చేసే ఆధ్యాత్మిక మార్గదర్శకుడు. గురు అనే పదం 2 అక్షరాలను కలిగి ఉంది. గు మరియు రు. గు అంటే చీకటి, రు అంటే నాశనం చేసేవాడు. అందువలన గురువు మనలోని అజ్ఞానం యొక్క చీకటిని నాశనం చేసి మనల్ని దివ్య ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క వెలుగులోకి తీసుకొచ్చే వ్యక్తి. గురువు ద్వారానే దివ్య ఆధ్యాత్మిక జ్ఞానం లభిస్తుందన్న అని అన్ని వేద గ్రంథాలు ఏకకంఠంతో పేర్కొంటున్నాయి. పరమ సత్యాన్ని తెలుసుకోవడానికి వేద శాస్త్రాలు తెలిసి మరియు భగవత్ప్రాప్తి అనే ఆచరణాత్మక స్థాయిలో ఉన్న గురువు సంప్రదించారు. సత్యాన్వేషణ చేసేవారు తమను తాము సమస్త వేద గ్రంథాల సారాంశం అర్థం చేసుకున్న మరియు అన్ని భౌతిక విషయాలను త్యజించి పరిపూర్ణంగా భగవంతుని ఆశ్రయించిన వాడైన ఆధ్యాత్మిక గురువుకు శరణాగతి చేయాలి. తద్విత్తి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతే జ్ఞానం జ్ఞాని న సత్వదర్శిని. ఆధ్యాత్మిక గురువును ఆశ్రయించడం ద్వారా సత్యాన్ని తెలుసుకును, పూజ్య భావంతో ప్రశ్నించుము మరియు అతనికి సేవ చేయము. అలాంటి జ్ఞానోదయం పొందిన సాధువు తాను సత్యాన్ని స్వయంగా చూసినందున మీకు జ్ఞానాన్ని అందించగలడు. గురువిన్ భవో నిధి తరయిన్ కోయి జో బిరంచి శంకర సమోయి రామచరితమానస్. ఆధ్యాత్మిక సాధన వారు కూడా గురుకృప లేకుండా భౌతిక సాగరాన్ని దాటలేరు. చిన్నప్పుడు పాఠశాలలో మనం నేర్చుకున్నది కూడా ఒక అధ్యాపకుని ద్వారానే. మనకు అక్షరమాల నేర్పించే వరకు ఈ ఇల్లు కూడా ఎలా ఉంటాయో మనకు తెలియదు. ఆధ్యాత్మిక జ్ఞానం వెంటనే అవగతం కాదు. కాబట్టి
ఈ ఆధ్యాత్మిక మార్గంలో గురువు మరింత అవసరం. ఇంకా దాని ఆచరణాత్మక ప్రయోగంలో మనం అనేక సందేహాలు మరియు సమస్యలు ఎదుర్కొంటాం. ఈ సందేహ నివృత్తి కోసం కూడా ఒక ఉపాధ్యాయుడు అవసరం. కానీ భౌతిక మరియు ఆధ్యాత్మిక గురువుల మధ్య వ్యత్యాసం ఉంది. భౌతిక గురువుకి బోధించే విషయం యొక్క సైద్ధాంతిక జ్ఞానం అవసరమైతే ఆధ్యాత్మిక గురువుకు సైద్ధాంతిక జ్ఞానం మరియు అనుభవపూర్వకమైన విజ్ఞానం రెండూ ఉండాలి. అటువంటి గురువు దొరకడం అత్యున్నత భగవత్ కృపలలో ఒకటి. అయితే ఇంతవరకు మనకు గురువు లభించకపోతే మనం ఇంకా వేచి ఉండాల్సిన అవసరం లేదు. మనకు లభించిన మేర జ్ఞానంతో మన ప్రయాణాన్ని ప్రారంభించాలి. భవిష్యత్తులో మనం దానికి అర్హత సాధించినప్పుడు భగవంతుడు మన ఆధ్యాత్మిక గురువు చెంతకు మనల్ని చేరుస్తాడు. జగద్గురు ప్రపంచ ఆధ్యాత్మిక గురువుగా మాత్రమే కాకుండా జగద్గురుత్తం, అందరూ జగద్గురువులలో అత్యున్నతుడు గౌరవింపబడిన గురువు యొక్క వ్యక్తిగత మార్గదర్శకత్వ సౌభాగ్యం నాకు లభించింది. నేను వారి నుండి పొందిన శాస్త్రీయ జ్ఞానాన్ని మరియు అనుభవపూర్వక జ్ఞానోదయాన్ని ఇక్కడ పంచుకుంటున్నాను. దీని ప్రకారమే రోజువారీ అభ్యాసం ద్వారా ఆధ్యాత్మిక నైపుణ్యాన్ని ఎలా సాధించాలో ఇప్పుడు పరిశీలిద్దాం. ఏకాంత సాధన యొక్క ప్రాముఖ్యత. రోజంతా మనం ప్రాపంచిక వాతావరణంలో నివసిస్తాం మరియు వ్యవహారాలు చేస్తుంటాం. ప్రాపంచిక కార్యకలాపాలు, వ్యక్తులు మరియు సంభాషణలు అన్ని మనస్సు యొక్క ప్రాపంచికతను పెంచుతాయి. మనకు ఉత్తమ ఉద్దేశాలు ఉన్నప్పటికీ బాహ్య జగత్తు యొక్క వ్యగ్రతలు మన పురోగతిని తుడిచిపెట్టి మన మనస్సును మళ్ళీ మలినపరుస్తాయి. అందువల్ల మనసుని ఉద్ధరించుకోవడానికి మరియు పవిత్రం చేసుకోవడానికి మనం రోజు ఏకాంత సాధన, ఆధ్యాత్మిక సాధన కోసం కొంత సమయం కేటాయించాలి. పాల యొక్క ఉదాహరణను పరిశీలిద్దాం. నీటితో కలిసినప్పుడు పలచబడటం వల్ల దాని సహజ విలక్షణ తత్వాన్ని పాలు నిలుపుకోలేదు. కానీ పాలను నీటికి దూరంగా ఉంచి దాన్ని పెరుగుగా మార్చి మరియు దాన్ని చిలికి వెన్నను తీస్తే దాన్ని ఇక నీళ్లలో కలపలేం. నేను నీ తలపై కూర్చుని తేలుతున్నాను, నేను వెన్నగా ఉన్నందున నీవు నన్ను ఏమీ చేయలేవు అని నీటిని సవాల్ చేయగలదు. మన మనస్సు పాల వంటిది, ప్రపంచం నీరు లాంటిది. భౌతిక జగత్తుతో సాన్నిహిత్యం వలన మనస్సు ప్రాపంచికత్వంతో పెడదారి పడుతుంది మరియు ఆధ్యాత్మిక స్పృహను స్థిరంగా నిలుపుకోలేదు. కానీ ఏకాంత వాతావరణం పరధ్యానాన్ని నిరోధిస్తుంది మరియు మనస్సును భగవంతునిపై కేంద్రీకరించడానికి అనుకూలంగా ఉంచుతుంది. భగవంతునితో అనుసంధానంలో తగినంత పురోగతి సాధించిన తర్వాత మనం కూడా ప్రపంచాన్ని సవాల్ చేయవచ్చు. నేను మాయ యొక్క అన్ని ద్వంద్వాల మధ్య జీవిస్తాను, కానీ వాటికి అతీతంగా ఉంటాను అని ఏకాంత సాధన ద్వారా ఈ ఉన్నత స్థితిని చేరవచ్చు. భగవద్గీత అటువంటి సాధనను నొక్కి చెబుతుంది. వివిక్త సివే లగ్యు శ్రీ, ఏకాంత ప్రదేశంలో సాధన చేయండి, మీ ఆహారాన్ని నియంత్రించండి. బైబిల్ కూడా ఇలా చెప్తుంది. నీవు ప్రార్థన చేసేటప్పుడు నీ గదిలోకి ప్రవేశించి నీ తలుపు తాళం వేసుకొనుము. ఈ విధంగా మన రోజువారీ కార్యక్రమంలో ఏకాంతంలో సాధన కోసం కొంత సమయం కేటాయించాలి. మనం ప్రపంచానికి దూరంగా ఉండి ధ్యానము, చింతన, మననము మరియు భక్తిని అభ్యసించాలి. ఇది మనస్సును శుద్ధి చేయడానికి మరియు గొప్ప ఆలోచనలు మరియు ఆకాంక్షలతో నింపడానికి సహాయపడుతుంది. 1 గంట నిశ్శబ్దంగా ఏకాంతంగా సాధన చేసిన తర్వాత మిగిలిన రోజంతా మనం రోజువారీ జీవనంలో కర్మయోగం అనే అధ్యాయంలో వివరించిన విధంగా కర్మయోగ పద్ధతిలో భగవత్ స్పృహలో పని చేయవచ్చు. ఈ విధంగా రోజువారీ సాధన ద్వారా పొందిన ఉన్నత స్థాయి చైతన్యాన్ని మనం రోజంతా నిలుపుకోగలుగుతాం. సాధన ఎలా చేయాలో ఇప్పుడు క్రమ పద్ధతిలో చర్చిద్దాం. సాధన చేయడం గురించి సాధారణ ప్రశ్నలు. రోజువారీ సాధనకు సంబంధించి కొన్ని సర్వసాధారణ ప్రశ్నలు ఉన్నాయి. వాటి సమాధానాలతో పాటు అవి ఇక్కడ పొందుపరచబడ్డాయి. ప్రశ్న: మన రోజువారీ విధుల గందరగోళంలో సాధన కోసం సమయం కేటాయించడం ఎలా సాధ్యపడుతుంది? సమాధానం: మన దైనందిక జీవితంలో సాధనకు సమయం లేదని కాదు, దాని ప్రాముఖ్యతను మనం గ్రహించలేకపోవటమే అసలు సమస్య. మన మనసు మరియు ఆలోచనల నాణ్యతను పెంచుకోవాల్సిన తీవ్రమైన అవసరాన్ని మనం అర్థం చేసుకున్న రోజు సమయానికి కొంత లేదని మనం కనుగొంటాం.
ప్రశ్న: ప్రతిరోజు నేను ఎంత సమయం సాధన చెయ్యాలి? సమాధానం: మన సమయంలో 10వ వంతు చేయమని గ్రంథాలు నిర్దేశిస్తాయి. సంపదకు అదే నియమం వర్తిస్తుంది. న్యాయోపార్జిత విత్తస్య దశాంశేన ధీమత కర్తన్యో వినియోగచ్చ ఈశ్వర ప్రీత్యర్థమేవచ స్కంద పురాణంలో చెబుతుంది. మీ సంపదను న్యాయమైన మరియు ధర్మబద్ధమైన మార్గాల ద్వారా సంపాదించండి. తదుపరి దానిలో 10వ వంతు తీసి భగవత్ ప్రీతి కలిగే విధంగా దాన ధర్మాలకు ఇవ్వండి. దాతృత్వం ద్వారా సంపద పట్ల మన దృక్పథం శుద్ధి అవుతుంది. అటువంటి పవిత్రత లేనిచో చట్టపరమైన వ్యాజ్యములలో మరియు వైద్యుల బిల్లులతో సంపద పోతుంది. అదే విధంగా భగవంతుడు మనకు రోజులో 24 గంటలు ఇచ్చాడు. ఆధ్యాత్మిక సాధన కోసం మనం 10వ వంతు అంకితం చేయాలి. ఇది ప్రతిరోజు సుమారు 2 గంటలు. ఒకవేళ 2 గంటలు అంటే చాలా కఠినంగా ఉంటే ప్రతిరోజు 1 గంటను వినియోగించడానికి నిశ్చయించుకుందాం. కానీ ఆధ్యాత్మిక సాధన కోసం కనీసం ఆ సమయమైనా మనం గట్టిగా కట్టుబడి కేటాయించాలి. లేకపోతే అత్యంత నిగూఢమైన జ్ఞానం కూడా కేవలం పఠనం లేదా వినటమే అయితే మనం కోరుకునే అంతర్గత మార్పును తీసుకురాదు. ప్రశ్న: ఆధ్యాత్మిక సాధనకు ఉత్తమ సమయం ఏది? సమాధానం: ప్రాతకాలం అనేది ప్రతిరోజు ఆధ్యాత్మిక సాధన కోసం అనువైన సమయం. మేల్కొన్న తర్వాత మన మనస్సు తాజాగా మరియు ఆలోచనలు లేకుండా ఉంటుంది. కాబట్టి దాన్ని భగవంతుని వైపు తీసుకెళ్లడం సులభం. తర్వాత పగటిపూట మనం లోకంతో వ్యవహారాలు చేసేటప్పుడు మన మనసు ఇతరత్ర ఆలోచనలతో నిండిపోతుంది మరియు దాన్ని ధ్యానంలో నిమగ్నం చేయడం మరింత సవాల్గా మారుతుంది. అందుకే సూర్యోదయానికి పూర్వం 2 గంటల సాధనకు ఉత్తమమైనదిగా భావిస్తారు. ఇది రాత్రి చివరి భాగం మరియు దీనినే బ్రహ్మ ముహూర్తం లేదా భగవంతుని సమయం అని కూడా పిలుస్తారు. గ్రంథాలు ఇలా చెబుతున్నాయి: బ్రహ్మీ ముహూర్తే ఉత్తేష్టిత్ బ్రహ్మ ముహూర్తంలో మేల్కొని మీ సాధన చెయ్యండి అని. బ్రహ్మ ముహూర్తే ఉత్తేష్టిత్. అబ్బో! ఒకవేళ గనక మన వృత్తి లేదా ఇంటి బాధ్యతలు ఉషోదయ కాలాన్ని ఉపయోగించుకోవడానికి అనుమతించకపోతే మనం దానికోసం వేరే కొంత సమయాన్ని కేటాయించవచ్చు. మరియు ఒకేసారి ఎక్కువ సమయం అందుబాటులో లేకపోతే మనం దానిని 2 విభాగాలుగా విభజించవచ్చు. మన రోజువారీ దినచర్యలో మన ప్రత్యేక అవసరాలకు తగినట్లుగా మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. ప్రశ్న: సాధన కోసం కూర్చున్నప్పుడు మనం ఏ భంగిమను అనుసరించాలి? సమాధానం: మనం అవలంబించే ప్రత్యేక భంగిమ ముఖ్యం కాదు. పద్మాసనం, అర్ధ పద్మాసనం, ధ్యాన విరాసనం, సిద్ధాసనం మరియు సుఖాసనం వంటి అనేక ధ్యాన ఆసనాలు భంగిమలు హఠయోగ ప్రదీపికలో వివరించబడ్డాయి. ధ్యానం చేసే కాలంలో మనం కదలకుండా హాయిగా కూర్చోగల ఏదైనా భంగిమను అవలంబించవచ్చు. యోగ దర్శనం యొక్క ప్రచారకుడు మహర్షి పతంజలి ఇలా పేర్కొన్నారు: స్థిర సుఖాసనం. ధ్యాన సాధన చేయడానికి మీకు సౌకర్యంగా ఉండే ఏ భంగిమలోనైనా కదలకుండా కూర్చోండి. మనము ఏ భంగిమను అవలంబిస్తున్నా అప్రమత్తంగా ఉండాలి. సాధన చేస్తున్నప్పుడు బద్ధకంగా నిద్రపోయే అవకాశం ఉంది. భౌతికమైన మనస్సు మొదట్లో భగవత్ ధ్యానాన్ని ఆస్వాదించకపోవడం వల్ల ఇలా జరుగుతుంది. భగవంతునిపై దృష్టి కేంద్రీకరింపు చేసినప్పుడు అది అలసిపోతుంది. అందువల్ల ధ్యానం మరియు జపం చేసేటప్పుడు జనులు నిద్రలో జారుకున్నట్లు మనం చూస్తాం. దీనిని తొలగించడానికి ధ్యానం చేసేటప్పుడు నిటారుగా కూర్చోవడం చాలా ముఖ్యం. బ్రహ్మ సూత్రాలలో వేదాంత దర్శనం సాధన అనే అంశంపై 3 సూత్రాలు ఉన్నాయి. ఆసీన సంభవాత్. సాధన చేయడానికి సరైన పద్ధతిలో కూర్చోండి. అచలత్వం చాపేక్ష. మీరు నిటారుగా మరియు కదలకుండా కూర్చుని ఉండేలా చూసుకోండి. ధ్యానాచ. ఈ ప్రకారం కూర్చొని మనస్సును ధ్యానంలో కేంద్రీకరించండి. కొంతమంది మోకాలి సమస్యలు లేదా కీళ్ళ నొప్పుల వల్ల నేలపై కూర్చోలేకపోతున్నారు. వారు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. కుర్చీపై కూర్చొని వారు ధ్యాన సాధన చేయవచ్చు. ప్రశ్న: ఏ దిశ వైపు ముఖం చేసే సాధనలో కూర్చోవాలి? సమాధానం: దిశ ఎటువంటి నియమము లేదు. మనస్సుకు సర్వశ్రేష్ఠ భగవంతునితో ఐక్యం చేయడం ద్వారా భౌతిక లోపాలను నిర్మూలిస్తూ అంతఃకరణ శుద్ధి సాధించటమే భక్తి ధ్యాన సాధన యొక్క లక్ష్యం. ఆయన సర్వవ్యాపి కాబట్టి ప్రతి దిశ పవిత్రమైనది.
భగవంతుడు సర్వవ్యాపి అనే సూత్రాన్ని వేద గ్రంథాలు పదే పదే ప్రతిపాదించాయి. ఏకో దేవ సర్వభూతేషు కూడా సర్వవ్యాపి శ్వేతాశ్వతర ఉపనిషత్తులో. భగవంతుడు ఒక్కడే, అతను అందరి హృదయాల్లో ఉన్నాడు. అతను జగత్తులో అంతటా ఉన్నాడు. పురుష ఏ వేదం సర్వం యద్భూతం యచ్చ భావ్యం. సృష్టిలో ఉన్న మరియు ఉండబోయే ప్రతి వస్తువులో భగవంతుడు వ్యాప్తి చెంది ఉన్నాడు. అందువల్ల సరైన లేదా సరికాని దిశ గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన పని లేదు. బదులుగా మన అంతర్గత ఆలోచనలను ఉన్నతమైన భావాలతో అలంకరించడంపై మన దృష్టి పెట్టడం ముఖ్యం. ప్రశ్న: మనము దేనిపై లేదా ఎవరిపై ధ్యానం చేయాలి? సమాధానం: ప్రపంచంలో అనేక రకాల ధ్యాన పద్ధతులు ఉన్నాయి. జెన్ పద్ధతులు, బౌద్ధ పద్ధతులు, తాంత్రిక పద్ధతులు మరియు టావోయిస్ట్ పద్ధతులు, ఇంకా ఎన్నో. వీటిలో ప్రతి దానికి అనేక ఉపశాఖలు మరియు ఉపశాఖలు ఉన్నాయి. హిందూ మతస్థులు కూడా ధ్యానం విషయంలో లెక్కలేనన్ని పద్ధతులు పాటిస్తారు. దేనిని ధ్యానించాలో నిర్ణయించడంలో ధ్యానం యొక్క లక్ష్యం కేవలం ఏకాగ్రత మరియు దృష్టి కేంద్రీకరణ పెంచడమే కాదు, మనసును శుద్ధి చేయడానికి కూడా అని గుర్తుపెట్టుకోండి. శ్వాస చక్రాలు, శూన్యము, దీపము మొదలైన వాటిపై ధ్యానం చేయడం ఏకాగ్రతని అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది. కానీ అంతఃకరణ శుద్ధి మాత్రం మనసుని పరమ పవిత్ర అస్తిత్వంపై నిమగ్నం చేసినప్పుడు మాత్రమే సమర్థవంతంగా సాధించబడుతుంది. అదే భగవంతుడు. ఇదే మునుపటి అధ్యాయంలో విజువలైజేషన్ చర్చించిన భక్తి యోగ ధ్యాన శైలి లేదా రూప ధ్యానం భగవద్గీత ఇలా చెబుతుంది: మాం చయో వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సస్గుణాను సమ్మతిత్వాన్ బ్రహ్మ భూయాయ కల్పతే. నిష్కలమైన భక్తి ద్వారా నన్ను సేవించిన వారు ప్రకృతి త్రిగుణములకు అతీతులైపోదురు మరియు బ్రహ్మం స్థాయికి చేరుతారు. వేదాల ప్రకారం భౌతిక శక్తి 3 గుణాలు కలిగి ఉంటుంది: సత్వగుణం, రజోగుణం మరియు తమోగుణం. వీటిని భౌతిక స్వభావం యొక్క 3 అస్తిత్వాలుగా సూచిస్తారు. భౌతిక శక్తిచే తయారైన ప్రతిదీ ఈ 3 గుణముల పరిధిలో ఉంటుంది. ప్రాణశక్తిపై ధ్యానించడాన్ని దాన్ని అభ్యాసకులు పరమోత్తమైనదిగా పేర్కొంటారు, కానీ ఇది నిజం కాదు. ధ్యానం యొక్క విషయము భౌతిక త్రిగుణాలకు అతీతుడైన భగవంతుడు అయితేనే ఇది నిజమైన సర్వోత్కృష్టమైన ధ్యానం అవుతుంది. అందువల్ల ఇక్కడ సారాంశం ఏమిటంటే, మన ధ్యానం యొక్క విషయం కేవలం భగవంతుడు మాత్రమే అయి ఉండాలి. మన సాధనలో ధ్యానము, చింతన మరియు భక్తిని సమన్వయపరచుకోవడం. సాధన యొక్క వివిధ కోణాలను విస్తారంగా చర్చించిన తర్వాత మనం ఇప్పుడు దాని యొక్క సూక్ష్మ వివరాల్లోకి ప్రవేశించవచ్చు. మన సాధనలో భాగమయ్యే విభిన్న ఆచరణాత్మక పద్ధతులను నేను ఇక్కడ వివరించాను. సాధనలో మెట్లు: 1. భగవంతుడు మరియు గురువు ప్రతిమలతో ఒక మందిర పీఠం తయారు చేసి దాని ఎదుట కూర్చోండి. భక్తిలో నిమగ్నం కావటానికి అనుకూలమైన బాహ్య వాతావరణాన్ని సృష్టించడానికి ఇది సహాయపడుతుంది. ఈ మెట్టు అంత ఆవశ్యకమైనది కాదని గుర్తుంచుకోండి. మీరు బాహ్య ఆధారాలు లేకుండా ధ్యానం చేయాలనుకుంటే మీరు అలా కూడా చేయవచ్చు. ఉదాహరణకి, మీరు మేల్కొన్న తర్వాత వెనువెంటనే మీ మంచం మీదే కూర్చొని మీ ధ్యానాన్ని ప్రారంభించవచ్చు. 2. ఏదైనా సౌకర్యంగా ఉన్న భంగిమలో కూర్చోండి. ఇది మునుపటి విభాగం అభ్యాస సాధన గురించి సాధారణ ప్రశ్నల్లో సవివరంగా వివరించబడింది. భగవంతుని రూపాన్ని మీ ముందు తీసుకురావడం ద్వారా సాధన ప్రారంభించండి. 3వ దశ తర్వాత భగవంతుని రూపాన్ని మీ ముందు ఉంచుకుంటూ మీరు ఇక్కడ వివరించిన సాధన యొక్క ఏదైనా ఒకటి లేదా అన్ని పద్ధతులు అభ్యసించవచ్చు. ఈ పద్ధతులు ఎంత శక్తివంతమైనవంటే వాటిలో ప్రతి ఒక్కటి మీ మనస్సును దాని అంతర్భాగం నుండి మార్చగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. మునుపటి అధ్యాయాలలో వివరంగా చర్చించబడిన ఈ పద్ధతుల యొక్క శీఘ్ర పునశ్చరణ ఇక్కడ ఉంది. 1వ ఆధ్యాత్మిక సాధన: రూప ధ్యానం చేయండి. మీరు ఏదైనా భగవంతుని మరియు లేదా గురువు యొక్క చిత్రాన్ని మీ హృదయంలో లేదా మీ ముందు చిత్రణ చేయండి. ఇది మనసు లగ్నం చేయడానికి స్పష్టమైన ఆధారాన్ని ఇస్తుంది. రూప ధ్యానం యొక్క వివరణాత్మక ప్రక్రియ: విజువలైజేషన్ మరియు రూప ధ్యానం.
అనే అధ్యాయంలోని భక్తిని పెంపొందించుకోవడానికి విజువలైజేషన్ ప్రక్రియని ఉపయోగించడం అనే విభాగంలో వివరించబడింది. రెండవ ఆధ్యాత్మిక సాధన, భగవంతుని అద్భుతమైన దివ్య సద్గుణాలపై చింతన చేయండి. ఇది మీ మనస్సుని భగవంతుని అందు మంత్రముగ్ధులను చేయటానికి సహాయపడుతుంది. ఈ రూపధ్యానం యొక్క వివరణాత్మక ప్రక్రియ విజువలైజేషన్ మరియు రూపధ్యానం అనే అధ్యాయంలోని దివ్య గుణములపై ధ్యానం అనే విభాగంలో వివరించబడింది. మూడవ ఆధ్యాత్మిక సాధన, భగవంతునితో మీ నిత్య సనాతన సంబంధం గురించి పదే పదే ఆలోచించండి. ఆయన పట్ల మీ ప్రేమను అది మరింత గాఢంగా చేస్తుంది. ఇలా భావించండి, ఆయన నావాడు, నేను అతని వాడిని. సమగ్ర వివరణ కోసం సకారాత్మక స్వీయ సంభాషణ మరియు ధృవీకరణ అధ్యాయంలోని స్వీయ సంభాషణ ద్వారా మనస్సుని ప్రోగ్రాం చేయడం అనే విభాగాన్ని చదవండి. నాలుగవ ఆధ్యాత్మిక సాధన, భగవంతుని కృపను ఆలంబనగా పొందడం అనే అధ్యాయంలో శరణాగతి యొక్క 6 అంగములు అనే విభాగంలో వివరించినట్లుగా స్వీయ సంభాషణ ద్వారా మీ మనస్సుకు శరణాగతి స్ఫూర్తిలో శిక్షణ ఇవ్వండి. ఉదాహరణకు పదే పదే ఇలా ఆలోచించండి, నేను నా కోరికను భగవత్ సంకల్పంతో ఏకత్వం చేయాలి. ఆయన చిత్తానికి వ్యతిరేకంగా నేను ఏమీ కోరుకోకూడదు అని. ఐదవ ఆధ్యాత్మిక సాధన, మనసులోనే భగవంతునికి సేవ చేయడం ద్వారా నిస్వార్థ ప్రేమను అలవర్చుకోండి. అలాంటి సేవ మీ స్వీయ సుఖానికి బదులుగా ఆయన ఆనందాన్ని గురించి ఆలోచించేలా చేస్తుంది. ఇది మిమ్ములను తీసుకోవడం కంటే ఇవ్వటంపై దృష్టి పెట్టేలా చేస్తుంది. ఇది విజువలైజేషన్ మరియు రూపధ్యానం అధ్యాయంలో మనస్సులో భగవంతునికి సేవ చేసే ప్రక్రియ అనే విభాగంలో వివరించబడింది. ఆరవ ఆధ్యాత్మిక సాధన, ఈ పుస్తకంలో మీరు కనుగొన్న జ్ఞాన రత్నాన్ని దేన్నైనా తీసుకోండి మరియు శ్రవణము, మననము మరియు నిధిధ్యాసన ప్రక్రియల ద్వారా దాన్ని అంతర్గతీకరించండి. ఇది బుద్ధుని బలోపేతం చేయడానికి 3 మెట్లు అనే అధ్యాయంలో విస్తృతంగా వివరించబడింది. ఏడవ ఆధ్యాత్మిక సాధన, సంపూర్ణ నిష్కాపట్యం, నిజాయితీతో భగవంతుని ప్రార్థించండి. భక్తితో కన్నీళ్లు పెట్టుకోండి మరియు ఆయన దయ కోసం ఆయనను వేడుకోండి. పరిపూర్ణమైన నమ్రతను పాటిస్తూ భగవంతుని పట్ల తీవ్రమైన కోరికను పెంపొందించుకోవడమే మన లక్ష్యం. ఇది విజువలైజేషన్ మరియు రూపధ్యానం అనే అధ్యాయంలో విరహ వేదన భావనతో ధ్యానం చేసే పద్ధతి అనే విభాగంలో వివరించబడింది. 8వ ఆధ్యాత్మిక సాధన, పై విభాగాలలో వివరించినట్లుగా మీ రోజువారీ సాధన చేసిన తర్వాత రోజులో మిగిలిన సమయంలో భగవంతుడు ఎల్లప్పుడూ మీ చెంతనే ఉన్నట్టు భావించండి. భగవంతుడిని భక్తితో స్మరిస్తూనే మీ ప్రాపంచిక విధులను చేసుకోవడానికి ఇది సహకరిస్తుంది. ఈ పద్ధతి రోజువారీ జీవనంలో కర్మయోగం అనే అధ్యాయంలో భగవంతుడు ఎప్పుడు మన చెంతనే ఉన్నాడన్న భావన యొక్క అభ్యాసం అనే విభాగంలో విపులంగా వివరించబడింది. ఈ రోజువారీ ఆధ్యాత్మిక సాధనలో భాగంగా పైన పేర్కొన్న ఈ అద్భుతమైన పద్ధతులలో ఏదేని ఒకటి లేదా అన్నింటిని లేదా కొన్నింటిని కలిపే కూడా సాధన చేయవచ్చు. ఈ పద్ధతులు సూటిగా మరియు సరళంగా ఉన్నప్పటికీ ప్రారంభకులకు అవి కష్టతరంగా అనిపించవచ్చు. ఎవరైనా మరింత సరళమైన పరిష్కారం కోసం చూస్తున్నట్లయితే ఎలా అలాంటిది ఖచ్చితంగా ఉంది. అదే కీర్తన ప్రక్రియ. జనరంజకమైన కీర్తన ప్రక్రియ సాధనకు సరళీకృతం చేయడానికి మరియు సమాజంలో దాని అభ్యాసాన్ని ప్రారంభించడానికి చరిత్రలో గొప్ప సాధువులు కీర్తనలను కూర్చారు. ఈ ప్రార్థనలు, ధ్యానములు మరియు భక్తి భావనలతో నిండిన కవితా శ్లోకాలు. వివిధ మత సాంప్రదాయాలలో వాటిని వివిధ రకాల షాబాద్ లేదా సంకీర్తన అని పిలుస్తారు. ధ్యానం మరియు చింతన చేసుకోవడానికి ఈ కీర్తనలు తత్సంబంధ విషయములను కలిగి ఉంటాయి. భక్తులు కీర్తనలను విన్నప్పుడు మరియు పాడినప్పుడు వారు సహజంగానే భావనలను అర్థం చేసుకుంటారు. ఈ విధంగా కీర్తనల ద్వారా ప్రజలు మనసు నిర్వహణను సాధన చేయడానికి సులభమైన మార్గాన్ని పొందుతారు. కీర్తన అంటే అర్థం ఏమిటి? సాంకేతికంగా దీన్ని ఇలా నిర్వచించారు: నామ్ లీలా గుణాది నామ్ ఉచ్చేర భాషా తు కీర్తనం. భగవంతుని నామములు, రూపములు, గుణములు, లీలలు, ధామములు మరియు పరివారములను గురించి పాడడం కీర్తన అంటారు. ఇందులో 3 అచంచల భక్తి ప్రక్రియ లేదా త్రిధా భక్తి ఉంటుంది. అవి శ్రవణం వినడం, కీర్తనం పాడటం, స్మరణం స్మరించడం.
మనసుని భగవంతునిపై కేంద్రీకరించి ఉంచడమే దీని లక్ష్యం. ఇది శ్రవణం మరియు కీర్తనలతో కలిసి చేసినప్పుడు సులభం అవుతుంది. మనస్సు వీసే గాలి వలె చంచలమైనది మరియు సహజంగా ఒక ఆలోచన నుండి మరొక ఆలోచన సంచరిస్తుంటుంది. శ్రవణ కీర్తన ప్రక్రియల ఇంద్రియాలను ఆకర్షిస్తాయి. శ్రవణ కీర్తన ప్రక్రియలు ఇంద్రియాలను ఆకర్షిస్తాయి మరియు ఇవి మనస్సుని దాని సంచారం నుండి పదే పదే వెనక్కి తీసుకురావడానికి సహాయపడతాయి. ఈ విధంగా భక్తిని ఆచరించడానికి అత్యంత శక్తివంతమైన సాధనల్లో కీర్తన ఒకటి. భారతీయ చరిత్రలో సాధు పురుషుల యందు అత్యంత ప్రజాదరణ పొందిన భక్తి ప్రక్రియ కీర్తన. ప్రముఖ భక్తి యోగులందరూ అంటే సురదాస్, తులసీదాస్, మీరాబాయి, గురునానక్, కబీర్, తుకారాం, ఏక్నాథ్, నర్సీ మెహతా, జయదేవ్, త్యాగరాజు మరియు ఇతరులు. వీరంతా గొప్ప కవులు కూడా. వారు అనేక భక్తి గీతాలను రచించారు మరియు వాటిని వినటానికి, పాడటానికి మరియు స్మరించుకోవడానికి వినియోగించారు. కీర్తన యొక్క వైభవాన్ని వేద గ్రంథాలు కూడా గొప్పగా స్తుతించాయి. కలేర్ దోష నిదే రాజన్నస్తి యోకో మహాన్ గుణ కీర్తన దేవ కృష్ణస్య ముక్త సంఘ పరం ప్రజే శ్రీమద్ భాగవతంలో చెప్పారు. కలియుగం దోషముల సముద్రం, కానీ దీనికి ఒక గొప్ప గుణం ఉంది. శ్రీకృష్ణుని కీర్తన చేయడం ద్వారా ఎవరైనా సరే మాయ నుండి సులభంగా విముక్తి పొందుతారు మరియు దివ్యధామాన్ని పొందుతారు. అవికారి వా సర్వ దోషైక భాజన పరమేశ పదం యాతి రామ నామ కీర్తనాత్ రామ నామాను కీర్తనాత్. ఆధ్యాత్మ రామాయణం. ఏమైనా కోరికలు లేకుండా ఉన్న, కోరికలతో నిండి ఉన్న, దోషరహితులైన, లోపాలతో నిండి ఉన్న వారు శ్రీరామ నామాన్ని జపిస్తే భగవత్ ప్రాప్తిని పొందుతారు. పాపానలస్య దీపస్య మా కూర్వంతు భయం నర గోవింద నామ మేఘా గోర్ణ శతే నీర బిందుబి. గతంలో చేసిన పాపములనే జ్వలించే అగ్ని గురించి మానవులు ఆందోళన చెందనవసరం లేదు. భగవంతుని పవిత్ర నామం అనే మేఘాల నుండి వచ్చే వర్షపు చినుకులు దాన్ని సులభంగా ఆపివేస్తాయి. హరే రామ హరే నామ కేవలం ఫలై నాస్తేన నాస్తేన గతిరన్యత. బృహద్ నారదీయ పురాణం. భగవంతుని నామం నా జీవిత పరమార్థం అని 3 సార్లు ప్రకటించండి. కలియుగంలో మోక్షానికి వేరే మార్గాలు లేవు, ఇతర ఉపాయాలు లేవు, అన్య సాధనాలు కూడా లేవు. ఏహి కలికాలనా సాధనా తూజాయో యజ్ఞ జప తప వ్రత పూజ రామాహి స్మిరియా గాయి రామాహి సంతత్సునియ రామ గుణగ్రాహి రామచరితమానస్. కలియుగంలో ఇతర పద్ధతులైన అష్టాంగ యోగం, అగ్ని యజ్ఞము, జపమాలతో చేసే జపం, తపశ్చర్యలు లేదా ఉపవాసాల వంటి ఆధ్యాత్మిక సాధనలు ప్రయోజనకరం కాజాలు. కేవలం శ్రీరామచంద్రుడి మహిమలను, గుణములను కీర్తించండి, సత్పురుషుల నుండి వినండి మరియు వాటిని మనస్సులో గుర్తుంచుకోండి. ఈ విధంగా కీర్తన యొక్క ప్రాముఖ్యతను మరియు ప్రయోజనాలను వేద గ్రంథాలు ఏకగ్రీవంగా ఎలా ప్రశంసించాయో మనం చూసాం. అయినప్పటికీ కేవలం యాంత్రిక పఠనం మనసును శుద్ధి చేయదని మనం మర్చిపోకూడదు. శ్రవణం మరియు కీర్తనం సహాయకులు మాత్రమే. స్మరణ అనేది అత్యంత ఆవశ్యకం. మనసును ఎల్లప్పుడూ భగవంతునితో జత చేయడం అనేది అత్యంత ప్రాధాన్యమైంది. కృపాలు పద్ధతి. ఈ అధ్యాయంలో ఇంతకు పూర్వం మన రోజువారీ అభ్యాస సాధన జాబితాలో చేర్చుకునే 8 ఆధ్యాత్మిక పద్ధతులు వివరించబడ్డాయి. చాలా మంది సాధకులకు ఇది చాలా కష్టమైన పని. ఒక సరళమైన పరిష్కారాన్ని విద్యార్థికి సహాయంగా కోసం ఒక నమూనా పద్ధతిని అందించడం ఉపాధ్యాయుడు చేసే తెలివైన పని. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పుస్తకంలో వివరించిన సూత్రాలను కలుపుకొని సాధన కోసం ఒక సరళమైన నమూనా అయిన కురుపాల్ పద్ధతిని నేను సిద్ధం చేశాను. సాధన కోసం 1 గంట నమూనా పద్ధతి. 20 నిమిషాలు ఉపన్యాసము, ప్రవచనం వినండి. 10 నిమిషాలు రూపధ్యానం సాధన. 5 నిమిషాలు రోజువారీ ప్రార్థన. 20 నిమిషాలు కీర్తన. 5 నిమిషాలు దీపోత్సవం. 60 నిమిషాలు మొత్తం వ్యవధి. దైనందిక సాధన కోసం ఆన్లైన్ వేదిక. మీ ఆధ్యాత్మిక సాధన కోసం 60 నిమిషాల కార్యక్రమ వివరణ పట్టిక. మీకు నచ్చితే మీరు నా బృందం తయారు చేసిన ఆన్లైన్ పోర్టల్ www.mydaily-sadhana.org ప్రయత్నించవచ్చు. అన్ని వర్గాల అన్వేషకులు తమకు అనుగుణమైన గతితో మరియు వారి సౌకర్యవంతమైన సొంత ఇంటి వద్ద
క్షమంగా ఆధ్యాత్మిక పురోగతి సాధించడానికి ఇది ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక వేదిక. దీని ద్వారా మీరు ప్రతిరోజు ఒక చక్కటి క్రమ పద్ధతిలో మరియు మనోరంజక పద్ధతిలో ఆధ్యాత్మికతను అభ్యసించవచ్చు. రోజువారి పాఠాలుగా క్రమ పద్ధతిలో నిర్వహించబడి జాగ్రత్తగా రూపొందించబడిన కోర్సుల ద్వారా సనాతనమైన వైదిక విజ్ఞానాన్ని నేర్చుకొనుటకు మరియు అర్థం చేసుకోవడానికి రోజువారీ సాధన మీకు సహాయం చేస్తుంది. ప్రతి రోజువారీ పాఠం ప్రత్యేకమైన ఉపన్యాసము, సమీక్ష, స్లైడ్లు, ఆడియో కథనాలు, క్విజ్లు మరియు అభ్యాసాలను కలిగి ఉంటుంది. ఇది మీ అవగాహనను పరీక్షించడానికి మరియు మీ పురోగతి అంచనా వేయడానికి తోడ్పడుతుంది. ప్రత్యేకంగా చేయబడిన ధ్యానం మరియు కీర్తన ప్రోగ్రాం ద్వారా మీరు ప్రతిరోజు నేర్చుకునే వాటిని సాధన చేయవచ్చు. నలుగురితో సంభాషించే వేదికలలో పాల్గొనండి. ఇక్కడ మీరు ప్రశ్నలు అడగవచ్చు మరియు రోజువారీ సాధనా గ్రూపుల సభ్యుల నుండి సమాధానాలు పొందవచ్చు. రోజువారీ పాఠాలను పూర్తి చేయడం ద్వారా బోనస్ పాయింట్లను కూడా పెట్టుకోండి మరియు పుస్తకాలను, సీడీలను, డివిడీలను మరియు ప్రత్యేకమైన ఆడియో వీడియో డౌన్లోడ్లు వాటిని రీడింగ్ చేసుకోండి. రోజువారీ సాధన వెబ్సైట్ పూర్తిగా మీ మొబైల్ ఫోన్ లో కూడా పనిచేస్తుంది మరియు అనేక ప్లాట్ఫామ్ల ద్వారా అందుబాటులో ఉంటుంది. మరింత సమాచారం కోసం లేదా పేరు నమోదు చేసుకోవడానికి www.mydaily సాధన ఆర్గనైజేషన్ సందర్శించండి. క్రమం తప్పక చేసే సాధన పరిపక్వతకు దారితీస్తుంది. అభ్యాసంచే నైపుణ్యం సిద్ధిస్తుంది అన్న నిజం మనందరికీ తెలుసు. ఆధ్యాత్మిక సాధనా క్షేత్రంలో ఇది మరింత వర్తిస్తుంది. ఎందుకంటే కఠినమైన వాస్తవికత ఏమిటంటే మనసు చంచలమైనది, అల్లకల్లోలంగా ఉంటుంది, బలంగా ఉంటుంది మరియు మొండిగా ఉంటుంది. మనసు చంచలమైనది ఎందుకంటే ఇది ఒక విషయం నుండి మరొక విషయం వైపు సంచరిస్తుంది. ఇది అల్లకల్లోలంగా ఉంటుంది ఎందుకంటే ఇది వ్యక్తుల్లో ద్వేషము, కోపము, దురాశ మరియు అనురాగం రూపంలో అలజడి సృష్టిస్తుంది. ఇది బలమైనది ఎందుకంటే ఇది బుద్ధుని కూడా నిరంతర ఆలోచన పరంపరచే లొంగదీసే విమోచన సామర్థ్యంను నాశనం చేస్తుంది. ఇది మొండిది కూడా ఎందుకంటే ఇది హానికరమైన ఆలోచనను పట్టుకుంటే దాన్ని విడిచిపెట్టడానికి నిరాకరిస్తుంది మరియు ఎడతెగకుండా మళ్ళీ మళ్ళీ నెమరు వేసే బుద్ధికి కూడా నిర్వేదాన్ని, విసుగును కలిగిస్తుంది. ఈ విధంగా ముందు వివరించిన పద్ధతులను అభ్యసించడం ప్రారంభించినప్పుడు మనకు తీవ్రమైన అడ్డంకి ఎదురవుతుంది. మనసును కేంద్రీకరించడానికి మనం ఎంత ప్రయత్నించినా అది భగవత్ క్షేత్రానికి దూరం అయిపోయి భౌతిక ప్రాపంచికత్వానికి తిరిగి వస్తుంది. భగవద్గీత అర్జునుడు ఈ సమస్యను భగవంతునికి నివేదించాడు. చంచలం హి మన కృష్ణ ప్రమాది బలవత్తడం తస్యాం విగ్రహం న్యూయోరన్ సుదుష్కరం. అతను శ్రీకృష్ణుడితో వీచే గాలిని నియంత్రించడం కంటే మనసును నియంత్రించడం చాలా కష్టమని తెలుసుకున్నానని చెప్పాడు. ఇది చాలా అనూహ్యమైన ఉపమానం ఎందుకంటే వేగవంతమైన గాలిని ఆకాశంలో నియంత్రించడం గురించి ఎవరు ఎన్నికి ఊహించలేరు కదా. శ్రీకృష్ణుడు ఈ సమస్యను ఖండించలేదు. అంటే శ్రీకృష్ణుడు, అర్జున నీవు ఏంటి నిరర్ధక ప్రసంగం చేస్తున్నావు, మనసును చాలా తేలికగా నియంత్రించవచ్చు అని చెప్పడం ద్వారా అర్జునుడు చెప్పినది కొట్టిపారేయవచ్చు. కానీ అలా చేయలేదు. మనసును నియంత్రించడం నిజంగానే కష్టసాధ్యమైనదని ఆయన ఏకీభవించారు. కానీ కష్టసాధ్యం అంటే అసాధ్యం కాదు. ప్రపంచంలో చాలా విషయాలు సాధించడం చాలా కష్టం. అయినప్పటికీ వాటి కోసం కృషి చేయడానికి మనం నిరుత్సాహపడం. ఉదాహరణకి నావికులకు సముద్రం ప్రమాదకరమని మరియు భయంకరమైన తుఫాన్లు రావచ్చని తెలుసు. అయినప్పటికీ ఆ ప్రమాదాలను వారు తీరంలోనే ఉండిపోవడానికి తగిన కారణాలుగా ఎన్నడూ భావించరు. హైవేలలో ప్రమాదాలు జరుగుతాయని వాహనదారులకు తెలుసు. అయినప్పటికీ వారు ప్రతిరోజు గంటల కొద్ది డ్రైవింగ్ చేసే రిస్క్ తీసుకుంటారు. అర్జునుడి వ్యాఖ్యకు శ్రీకృష్ణుడు మహాబాహో అని పిలిచి ప్రత్యుత్తరం ఇచ్చాడు. అంటే శక్తివంతమైన బాహువులు కలవాడా అని అర్థం. శ్రీకృష్ణుడు అనేదేమిటంటే, ఓ అర్జున, నువ్వు యుద్ధంలో అత్యంత సాహసములు గల వీరులను ఓడించావు, నీవు మనసును ఓడించలేవా అని అర్థం. మనసును నియంత్రించవచ్చని అర్జునుడికి ఆయన హామీ ఇచ్చారు. కానీ దీనికి వైరాగ్యం మరియు అభ్యాసం అనే జంట ఉపాయంలో అవసరం. వైరాగ్యం అంటే భౌతిక ప్రపంచంపై అనాసక్తి. ఇది మనసుని దాని మోహ మార్గంలో గతంలో ఆసక్తి ఏర్పడి అలవాటు పడిన విషయంల వైపు పరిగెత్తకుండా నిరోధిస్తుంది. అభ్యాసం అంటే సాధన, అంటే పాత అలవాటును మార్చి కొత్త దాన్ని అభివృద్ధి చేయడానికి నిరంతర ప్రయత్నం. మనసు నిర్వహణకు అభ్యాసం అనేది చాలా ఆవశ్యకమైన అంశం.
నిజానికి మానవ ప్రయత్నం యొక్క అన్ని రంగాలలో నైపుణ్యానికి మరింత మరియు శ్రేష్టతకు అభ్యాసమే కీలకం. అదేవిధంగా మొండి అయిన మరియు అల్లకల్లోలమైన మనస్సును అభ్యాసం ద్వారా భగవంతుని యొక్క చరణ కమలముల వద్ద నిశ్చల తీసుకురావాలి. మహర్షి పతంజలి తన సూక్తులలో ఇదే ఉపదేశం ఇచ్చాడు. అభ్యాస వైరాగ్యాభ్యాం తన్నీరోధ యోగ దర్శనంలో మనస్సు యొక్క కలవరమును స్థిరమైన అభ్యాసం మరియు వైరాగ్యం ద్వారా నియంత్రించవచ్చు. మనస్సును ప్రపంచం నుండి దూరంగా తీసుకెళ్ళండి, ఇదే వైరాగ్యం. మరియు భగవంతునిపై మనస్సును నిమగ్నం చేయండి, ఇదే అభ్యాసం. మనస్సు ప్రాపంచికత్వంలో పరిభ్రమిస్తూ ఉంటే దానిని తిరిగి భగవంతుని వద్దకు తీసుకురావడానికి మనం ఇప్పుడు ఒక సరళమైన పద్ధతిని చర్చిద్దాం. ఎక్కడెక్కడైతే మనసు పరిభ్రమిస్తుందో అక్కడే భగవంతుడు ఉన్నాడు అనుకోండి. ఒక కోతికి ఎలా శిక్షణ ఇవ్వవచ్చు? అది నిస్సందేహంగా ఒక చపల చిత్త జీవి. అయినప్పటికీ కోతిని మచ్చిక చేసుకొని వారు దానిని నింబళంగా కూర్చోబెట్టి అడిగినప్పుడు చమత్కారాలు చేసే స్థాయికి శిక్షణ ఇస్తారు. కోతి కూడా క్రమశిక్షణగా అయిపోయే వెనుక రహస్యం ఏమిటి? మొదటి రోజు శిక్షకుడు కోతిని 100 అడుగుల తాడుతో కట్టి ఆడటానికి అనుమతిస్తాడు. కోతి దాని పరిధిని మించి పరిగెత్తడానికి ప్రయత్నించినప్పుడు తాడు దాని మెడ వద్ద లాగుతుంది. అప్పుడు దానికి 100 అడుగుల ఆ వృత్తం లోపలే దూకడం మరియు ఆడటం ఉత్తమం అని అర్థమవుతుంది. మరుసటి రోజు శిక్షకుడు తాడును 50 అడుగులకు తగ్గిస్తాడు. మళ్ళీ కోతి పరిధి దాటి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది, కానీ తాడు దాన్ని అడ్డుకుంటుంది మరియు అది తక్కువ పరిధిలో ఉండడానికి నేర్చుకుంటుంది. ఈ విధంగా తాడు కేవలం 6 అడుగులు మాత్రమే అయినప్పుడు ఇక దూకుడు దండగే అని కోతి నిశ్చయానికి వస్తుంది మరియు నిశ్చలంగా కూర్చోవడమే నయం అన్న నిర్ణయానికి వస్తుంది. మన మనసు కూడా కోతిలాగా చంచలమైనది మరియు ఒక విషయం నుండి మరో విషయానికి అస్తమానం తిరుగుతూ ఉంటుంది. కానీ మనం దానిని భగవంతుడు అనే తాడుతో జత చేయగలిగితే అది శీఘ్రంగానే నెమ్మదిస్తుంది. మనసును భగవంతునితో జత చేర్చడం అంటే ఏమిటి? శ్రీకృష్ణుని రూపాన్ని మన ముందుకు తీసుకురావడం ద్వారా మనము మన ధ్యానాన్ని ప్రారంభిస్తామని అనుకుందాం. కానీ కొన్ని క్షణాల్లో భగవంతుని రూపం అదృశ్యమైందని మీరు తెలుసుకున్నారు మరియు ఇప్పుడు మీ మనసు మీ జీవిత భాగస్వామి రూపాన్ని పట్టుకుంది. ఇలా జరిగినప్పుడు మనుషులు కలవరపడతారు, కానీ ఇది పరిస్థితిని మరింత దిగజారుస్తుంది. మీరు మీ మనసును ఇలా తిడితే, నేను దేవుని గురించి ఆలోచించమని చాలా సార్లు చెప్పాను, అయినా నీవు దూరంగా వస్తావు అని, అప్పుడు మనసు దానికి మిగిలిన సమతుల్యతను మరియు ప్రశాంతతను కూడా కోల్పోతుంది. ప్రత్యామ్నాయంగా మనసు ఎక్కడ తిరుగుతుందో అక్కడే భగవంతుడు ఉన్నాడని అనుకోండి. ఈ విధంగా మనసు మళ్ళీ ఆయన వైపుకు మళ్లించబడుతుంది. ఉదాహరణకి మీ మనసు మీ జీవిత భాగస్వామి యొక్క ఆకర్షణీయమైన కళ్ళపై తిరుగుతూ ఉంటే అక్కడ శ్రీకృష్ణుని ఉనికిని గ్రహించి ఇలా భావించండి: శ్రీకృష్ణుడు నా జీవిత భాగస్వామి కళ్ళలో కూర్చుని ఉన్నాడు మరియు ఇలా తెలుపుతున్నాడు, చూడండి, ఎక్కడైనా అందానికి ఆధారం నేనే. మీరు అందం పట్ల ఆకర్షితులైతే నా దివ్యమైన స్వరూపంలో వెతకండి, ఇది అపరిమితమైన శోభాయమానమైనది అని. మనసు ఏదో ఒక విధంగా భగవంతునితో ముడిపడి ఉండే విధంగా ఆలోచించడమే మన లక్ష్యం. భగవద్గీత ఇలాగూ ఎవరైతే నన్ను అంతటా దర్శిస్తారో, అన్నిటినీ నాయందే దర్శిస్తారో వారు నన్ను కోల్పోరు, నేను వారిని కోల్పోను. భగవంతుడిని కోల్పోవడం అంటే మనస్సు అతని నుండి దూరం అవ్వడం, మరియు అతనితో ఉండడం అంటే మనసును అతనితో ఏకం చేయడం. మరొక ఉదాహరణ, ఎవరైనా మనల్ని బాధ పెట్టారని అనుకోండి. ఈ స్థితిలో మనల్ని బాధించిన వ్యక్తి పట్ల ఆగ్రహం, ద్వేషం మరియు కోపం వంటి భావాలను పెంపొందించడం మనస్సు యొక్క స్వభావం. కానీ అలా జరగడానికి మనం అనుమతిస్తే మన మనస్సు భగవద్ విషయం నుండి దూరం అవుతుంది మరియు భగవంతునితో మన మనస్సును యొక్క భక్తిపూర్వక ఐక్యత ఆగిపోతుంది. బదులుగా మనం ఆ వ్యక్తిలో ఆసీనుడై ఉన్న పరమాత్మను చూస్తే, దేవుడు ఈ వ్యక్తి ద్వారా నన్ను పరీక్షిస్తున్నాడు, నేను సహనం అనే సుగుణాన్ని పెంచుకోవాలని అతను కోరుకుంటున్నాడు, అందుకే నాతో చెడుగా ప్రవర్తించడానికి ఈ వ్యక్తిని ప్రేరేపిస్తున్నాడు, అయితే ఈ సంఘటన నన్ను కలవరపెట్టడానికి నేను అనుమతించను అని అనుకుంటాం. ఈ విధంగా ఆలోచిస్తే మనసు ప్రతికూల మనోభావాలకు బలి అవ్వకుండా నిరోధించగలుగుతాం. అదేవిధంగా స్నేహితుడు లేదా బంధువు పట్ల మమకారాసక్తితో సన్నిహితంగా ఉన్నప్పుడు మన మనసు భగవంతుని నుండి దూరం అవుతుంది. బదులుగా ఆ వ్యక్తిలో భగవంతుని చూడటానికి మనసుకు శిక్షణ ఇస్తే
ప్రతిసారి మనసు అతని లేదా ఆమె వైపు తిరుగుతున్నప్పుడు మనం ఈ విధంగా ఆలోచిస్తాం: ఈ వ్యక్తిలో శ్రీకృష్ణుడు కూర్చున్నాడు, అందువల్ల నేను ఈ ఆకర్షణను అనుభూతి చెందుతున్నాను అని. ఈ పద్ధతిలో మనసు పరమాత్మతో భక్తిపూర్వక ఐక్యతతో స్థిరంగా ఉంటుంది. కొన్నిసార్లు గతంలో జరిగిన సంఘటనల గురించి మనసు ఆలోచిస్తుంది. శోకం మనసును గతంలోకి తీసుకెళ్తుంది. తత్ఫలితంగా ప్రస్తుత భగవత్ స్మరణ ఆగిపోతుంది. ప్రత్యామ్నాయంగా మునుపటి సంఘటనను భగవత్ సంబంధంగా చూస్తే మనం ఇలా అనవచ్చు: నేను కష్టాలను అనుభవించడానికి ప్రభు ఉద్దేశపూర్వకంగా ఏర్పాట్లు చేశాడు, అందువల్ల నేను ప్రాపంచిక విషయాల నుండి వైరాగ్యాన్ని పెంపొందించుకొని ఆయన వైపు తిరగడానికి ఆయన నా శ్రేయస్సుకు సంబంధించి చాలా శ్రద్ధ వహిస్తున్నాడు. అతను దయతో నా ఆధ్యాత్మిక పురోగతికి ప్రయోజనకరమైన పరిస్థితులను పంపుతాడు. ఇలా ఆలోచించడం ద్వారా మనం భక్తిలో లీనమవటాన్ని కాపాడుకుంటాం. నారద భక్తి దర్శనం ఇలా చెబుతుంది: మనం ప్రపంచంలో విపత్కర పరిస్థితులకు గురైనప్పుడు దాని గురించి శోకించవద్దు. ఆ ఘటనలో భగవంతుని అనుగ్రహాన్ని చూడాలి. ఏదో ఒక విధంగా మనసుని భగవంతుడిలో ఉంచడంలోనే మన స్వార్థం ఉంది. దీనిని సాధించడానికి సరళమైన ఉపాయం ఏమిటంటే ప్రతి దానిలో మరియు ప్రతి ఒక్కరిలోనూ భగవంతుని చూడడం. ఈ సాధన మెల్లగా పరిపూర్ణతకి దారితీస్తుంది. ఆ తదుపరి మనసు ఎల్లప్పుడూ భగవంతుడిలో ఏకత్వంతో అనుసంధానమై ఉండటం నేర్చుకుంటుంది. ముగింపు: భగవంతుడు ఈ అపారమైన శక్తివంతమైన మనస్సుని మన ఆధీనంలో పెట్టాడు. మనం కొనుగోలు చేసే ప్రతి పరికరం, యంత్రము ఒక వినియోగదారు వివరణ పత్రంతో యూజర్ మాన్యువల్ వస్తుంది. ఇది దాని యొక్క పనితీరుని తెలుసుకోవడానికి మనకు సమాచారాన్ని ఇస్తుంది. మనం ఈ ప్రపంచంలో మనసు అనే అద్భుతమైన యంత్ర అమరికతో వచ్చాం. మనకు దాని యొక్క పనితీరు గురించిన వినియోగదారుని కరదీపిక యూజర్ మాన్యువల్ అత్యంత అవసరం. అలాంటి మార్గదర్శి లేకుండా మనసు యొక్క రహస్యాలను విప్పటం కష్టసాధ్యం. మనసు యొక్క పనితీరును తెలుసుకునే ఒక మార్గదర్శిగా ఉపయోగపడటానికి ఈ పుస్తకం రాయబడింది. మీరు ఇప్పుడు ఈ పుస్తకంలో అధ్యయనం చేసిన మనసు నిర్వహణ యొక్క అంతర్గత ఆయుధాలని వినియోగిస్తూ అంతర్గత శత్రువులను ధైర్యంగా ఓడించాలి. అంతర్గత యుద్ధం ఎప్పుడు సులభం కాదు, కానీ ఇది జీవితంలో అతి ముఖ్యమైన యుద్ధం. ప్రతి విజయం ఆత్మ యొక్క అపారమైన సంపదలకు మరియు మీలో ఉన్న దివ్య సంపదలకు తలుపులు తెరుస్తుంది. ఈ ప్రయత్నాలలో అన్ని విజయాలు సాధించడానికి సర్వోత్కృష్ట భగవంతుని యొక్క ఆశీర్వాదాలు మీపై ఉండుగాక. ప్రధాన అంశాల సారాంశం: ఆధ్యాత్మిక జ్ఞానం ఆచరణలో పెట్టాలంటే సాధన అవసరం. ప్రతిరోజు సాధన కోసం కనీసం 1 గంట అంకితం చేయాలనే దృఢ నిశ్చయంతో ఉండాలి. మిగిలిన రోజంతా దివ్య చైతన్యాన్ని నిలుపుకోవడానికి ఇది మనకు సహాయపడుతుంది. సాధనను ఏకాంత వాతావరణంలో ఆచరించాలి. అతి తక్కువ ప్రాపంచిక గందరగోళాలు ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే దైవ చింతనలో మనసుని లగ్నం చేసుకోవడానికి ఇది అనుకూలంగా ఉంటుంది. సాధన కోసం ఏదైనా సౌకర్యవంతమైన భంగిమలో కూర్చోండి. భగవంతుని రూపాన్ని మీ ఎదుట తీసుకురావడం ద్వారా సాధన ప్రారంభించండి. స్వామి యొక్క దివ్య గుణాలపై ధ్యానం చెయ్యండి. ఆయనతో మీ నిత్య శాశ్వతమైన సంబంధం గురించి పదే పదే ఆలోచించండి. మనసులోనే భగవంతునికి సేవ చేయడం ద్వారా నిస్వార్థ ప్రేమను అభ్యాసం చేయండి. ఏదేని జ్ఞాన విషయాన్ని తీసుకొని శ్రవణము, మననము మరియు నిధిధ్యాసన ప్రక్రియలను అభ్యాసం చేయండి. స్వీయ సంభాషణ ద్వారా మీ మనస్సుకు శరణాగత స్ఫూర్తితో శిక్షణ ఇవ్వండి. మీ హృదయపూర్వక చిత్తశుద్ధితో భగవంతుడిని ప్రార్థించండి. భక్తితో కన్నీరు కార్చండి మరియు ఆయన కృప కొరకు ఆయనను వేడుకోండి. మీ సాధనలో సహాయకారిగా ఈ క్రింది వాటిలో దేనినైనా లేదా అన్నిటినీ కలిగి ఉన్న కీర్తనను జపించండి. ప్రార్థన, ధ్యానం, మననం, ఆత్మ పరిశీలన యొక్క భావాలు లేదా కేవలం భగవంతుని పేర్లు. మనసు దూరంగా పరిభ్రమిస్తున్నప్పుడు నిరుత్సాహపడకండి. వైరాగ్యం మరియు అభ్యాసం ద్వారా దాన్ని తిరిగి తీసుకురండి. మనసు ఎక్కడికి వెళ్ళినా అక్కడ భగవంతుని ఉనికిని గ్రహించడం సాధన చెయ్యండి. ఫినిష్ అయింది మేడం, ఎండింగ్ అయిపోయింది బుక్. అంటే కొంచెం ఉంది చెప్తాను మేడం.
అన్నమయ కోశం జీవాత్మను కప్పి ఉంచే 5 కోశములలో ఒకటి. ఇది స్థూల శరీరం మరియు మిక్కిలి బాహ్య కోశం. అంతఃకరణ మనసు లేదా సూక్ష్మ హృదయం. అపౌరుపేయం ఏ మానవుచే సృష్టించబడింది కాదు. ఆసనం కూర్చుని ఉన్నా లేదా నిలబడి ఏదైనా భంగిమ. కర్మయోగం భగవద్గీతలో చెప్పినట్టు మనం రోజువారి పనులు చేసుకుంటూనే మనసును భగవంతునితో అనుసంధానం చేసి ఉంచడం. కర్మయోగి ప్రాపంచిక విధులను శరీరంతో చేస్తూనే మనస్సుని భగవంతునిచే అనుసంధానం చేసి ఉంచేవాడు. కర్మ గతంలో చేసిన పనులు పూర్వపు జన్మలలో కానీ ప్రస్తుత జన్మలలోనైనా. కర్మజం మన పూర్వజన్మ పాపకర్మల ఫలితంగా వచ్చే వ్యాధులు. కీర్తన భగవంతుని నామములు, రూపములు, గుణములు, లీలలు, దానములు మరియు సాధువులు వీటిని గురించి వినడం, పాడటం మరియు స్మరించడం. గుణములు ప్రకృతి త్రిగుణములు. గురువు మనకు దశ నిర్దేశం చేస్తూ మరియు ఉపదేశం ఇస్తూ ఉండే జ్ఞానోదయం పొందిన ఆధ్యాత్మిక బోధకుడు. గుర్తుంచుకోబడ్డ అస్వస్థత శరీరం యొక్క ఒక పూర్వపు అస్వస్థత స్థితిని మనసు జ్ఞప్తికి తెచ్చుకోవడం. తదనుగుణంగా బాహ్య కారణాలు లేకుండానే శరీరం మళ్ళీ ఆయా రోగ లక్షణాలను అనుభవించే ఒక మానసిక స్థితి. గుర్తుంచుకోబడ్డ స్వస్థత శరీరం యొక్క పూర్వపు స్వస్థత స్థితిని మనస్సు జ్ఞప్తికి తెచ్చుకోవడం. తదనుగుణంగా శరీరం ప్రతిస్పందించడం జరిగే ఒక మానసిక స్థితి. గోపికలు రాధాకృష్ణులు అవతరించి మరియు అనేక లీలలు చేసిన రజభూమి అందుండేదే వనితలు. చింతన ఏదేని ఒక ఆలోచనను లేదా జ్ఞాని విషయాన్ని మనసు మరియు బుద్ధిలో పదే పదే నెమరు వేయటం. చిత్తం ఉపచేతన మనస్సు. జపం భగవత్ నామములను పదే పదే ఉచ్చరించటం. దోషజం ప్రస్తుత జన్మలో చెడు అలవాట్లు మరియు జీవన శైలి వల్ల వచ్చే వ్యాధి. నిధిధ్యాసనం శాస్త్రములు జ్ఞానము ఆధారంగా ప్రయత్నపూర్వకంగా నమ్మకాలు ఏర్పరచుకునే ప్రక్రియ. ప్రాణమయ కోశం జీవాత్మను కప్పి ఉంచే 5 కోశాలలో ఒకటి. ఇది జీవ ప్రాణ సంబంధిత కోశం మరియు లోపల నుండి 4వ కోశం. ప్రేయస్సు ప్రారంభంలో హాయిగా ఉండి తర్వాత చాలా బాధను కలిగించే సుఖం. భక్తి భగవంతుని పట్ల ప్రేమ. భగవత్ ప్రాప్తి మన జీవాత్మ పరమాత్మతో ఏకమవ్వడం. మననం దివ్య జ్ఞానంపై చింతన చేయటం. మనోమయ కోశం జీవాత్మను కప్పి ఉంచే 5 కోశములలో ఒకటి. ఇది మనస్సు సంబంధిత కోశం మరియు లోపల నుండి 3వ కోశం. మానసీ సేవ మనస్సుతో చేసే సేవ తలంపుల ద్వారా. మాయ భగవంతుని భౌతిక శక్తి. మృగతృష్ణ ఎండమావి. యజ్ఞం అగ్నికి ఆవనం సమర్పిస్తూ వేద మంత్రములు జపిస్తూ చేస్తే ఒక కర్మకాండ. యోగ్ భగవంతునితో ఐక్యత. రూప ధ్యానం జగద్గురు కృపాలజీ మహారాజ్ గారిచే ప్రచారం చేయబడిన ఒక ధ్యాన పద్ధతి. దీనిలో ధ్యానం చేసేవారు కళ్ళు మూసుకొని ఏదని భగవంతుని రూపములపై మనస్సుని కేంద్రీకరించాలి. వైరాగ్యం భౌతిక ప్రాపంచిక జగత్ పట్ల అనాసక్తి. విరహ ధ్యానం ప్రియతమ వ్యక్తిని చూడాలనే తపన భావంతో చేసే ధ్యానం. విరహ వేదన భగవంతుని కోసం తీవ్ర లాలస. వివేకం బుద్ధి మనస్సుని పాలిస్తుంది అన్నటువంటి సూక్ష్మ పరిశీలన శక్తి. శరణాగతి మనస్సు బుద్ధి మరియు అహంకారంను భగవంతునికి అర్పితం చేయటం. శ్రవణం ఆధ్యాత్మిక జ్ఞానాన్ని వినే ప్రక్రియ. శ్రేయస్సు ఆరంభంలో కష్టంగా చేదుగా అనిపించిన దీర్ఘకాలంలో చాలా ప్రయోజనకరంగా తీయంగా ఉండే సుఖం. శృతి వినడం ద్వారా అందుకున్న జ్ఞానం. సాధన ఆధ్యాత్మిక అభ్యాసం సాధారణంగా రోజు చేసేది. సంకల్పం ఏదేని వస్తువును లేదా వ్యక్తిని కోరుకోవడం, దానికోసం పరితపించడం, అది కావాలనుకోవటం. సంస్కారములు అంతులేని గత జన్మల నుండి కూడిన ప్రవృత్తులు. సత్సంగం భక్తి భగవత్ సంబంధిత సభ. సుదర్శన చక్రం విష్ణుమూర్తి చేతిలో దివ్య చక్రం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. గొప్పటి పుస్తకం నా చేత చదివించారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. మీకు నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. ఈ వర్తమాన క్షణానికి, అనంతానికి, విశ్వానికి, శూన్యానికి, కాంతికి, శాంతికి, శక్తికి, ప్రేమకి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.